నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. వలసల బాట పట్టకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాన్ సమాన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కన్జర్వెన్సీ పనులపై పీఓ ఏపీఓలు దృష్టి సారించాలని కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ కోరారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్పై ఎంపీడీఓలు, పీఓలు, ఏపీఓలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. ఒక్కొక్క ఏపీడీ పరిధిలో ఏ పనులు చేస్తున్నది ఆయన అడుగ్గా ఫామ్ ఫండ్స్, డిసెట్లింగ్, స్ట్రెంచెస్ తదితర పనులు చేపడుతున్నట్లు ఏపీడీలు కలెక్టర్కు వివరించారు. మండలాల్లో నిర్ణయించిన లక్ష్యాలు, గ్రామ పంచాయతీల లక్ష్యం తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓలు హౌసింగ్ ఏఈలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మండలాల వారీగా ఆయన సమీక్షించారు. కనీస పని దినాలపై దృష్టి సారించాలని తెలిపారు. పనులు చేస్తున్న సమయంలో కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారా లేదా, షర్ట్స్ ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రథమ చికిత్స తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చేందుకు ఆశా వర్కర్లు వస్తున్నారా లేదా అని, తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎండ తీవ్రతకు సీరియస్ సమస్యలు ఏమైనా తలెత్తిన వెంటనే పీడీకి తెలియజేయాలని చెప్పారు. అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నట్లు ఫోటోలు తెప్పించాలని ఏపీడీఓలను ఆదేశించారు. మొక్కల పంపిణీపై ఆయన మాట్లాడుతూ ఏ మొక్కల పంపిణీ చేస్తున్నారని అడగ్గా జీడీ, కొబ్బరి పంపిణీ చేస్తున్నట్లు ఏపీడీలు కలెక్టర్కి వివరించారు. ప్లాంటేషన్ తక్కువగా ఉందని, ప్లాంటేషన్ పెంచాలని అన్నారు. మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని చెప్పారు. వేతనాలు ఎంతవరకు ఇచ్చారో అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి ఉన్నందువలన ఎన్ఆర్ఈజీఎస్ విధులు జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పారు. వచ్చే సమావేశం నాటికి ఇప్పటి వరకు ప్రారంభించిన పనులు ఎన్ని పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డ్వామా పీడీ చిట్టిరాజు, ఆయా మండలాల నుండి ఎంపీడీఓలు, పీఓలు, ఏపీడీలు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. కూడా హెల్త్ సేఫ్ అండ్ మీకు కూడా మెయింటైన్స్ జనరేట్ అవుతాయి. సో దిస్ ఇస్ అగైన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకవేళ ఏమైనా హిట్ స్ట్రోక్ కానీ ఆర్ ఏమైనా సీరియస్ ఇష్యూస్ ఏమైనా జరిగితే వెంటనే ఆ ప్రపోజల్స్ కూడా పంపించండి. మీకు అవకాశం ఉంటుంది కదా వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అని దానికి ఇవ్వడానికి. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్న 14 ఏళ్లు బీసీలను తీవ్ర అన్యాయం చేసి బీసీల ద్రోహిగా మిగిలిపోయారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎన్నికల సమయంలోనే బాబుకు బీసీలు గుర్తుకు వస్తారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ పరంగా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక బీసీగా తనకు ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కల్పించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అధిక శాతం బీసీలు భాగస్వాములయ్యారని అన్నారు. మంత్రివర్గంలో అత్యధికంగా బీసీలే ఉన్నారని, నలుగురిని రాజ్యసభకు పంపారని, ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయా కులాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమం అందుతోందని, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక పథకాలతో బీసీలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ ఇవ్వలేనన్ని సీట్లు బీసీలకు వైఎస్ జగన్ కేటాయించారని వివరించారు. వైసీపీ నిరంకుశ పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి శ్రీకాకుళం నియోజకవర్గం అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కృష్ణా పార్క్ జంక్షన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీరు, సాగునీరు, మునుగునీరు సమస్య తీవ్రంగా వేధిస్తుందని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వాన్నంగా మారిందని, అండర్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నగరంలో ఇరుకైన రోడ్ల పట్ల, రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దీనిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో ప్రతిష్టాత్మకమైన కోడిరామ్మూర్తి స్టేడియాన్ని పూర్తిగా శిథిలావస్థకు చేర్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని అన్నారు. శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలస వెళ్లే రోడ్డు పూర్తిగా గోతులమయంగా మారిందని, నిత్యం ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నట్లు, వైసీపీ నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడే అని కొనియాడారు.
బీసీ డిక్లరేషన్ ద్వారా వృద్ధులకు 4,000 రూపాయలు పెంచిన పెన్షన్ అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కోరాడ హరగోపాల్, పొట్నూరు తులసిరాం, విస్సు, నాగేంద్ర యాదవ్, అంపటి లక్ష్మీరాజ్యం, పాండ్రంకి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో మాత్రం చాలా మనం వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన వల్ల ఇలా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఒకటే క్లారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్న వైసీపీ నాయకులు కానీ ఈ ప్రభుత్వంగా కానీ ఏదైతే ఇస్తున్న పథకాలని అన్నింటినీ రేపు రాబోయే ప్రభుత్వం రద్దు చేస్తుంది, వాలంటీర్ని రద్దు చేస్తుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్న సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మేము ఇంకా మెరుగైన పాలన అందించడానికి కోసమే ఎన్డీఏతో కూటమికి వెళ్ళాం. మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, మనందరి భవిష్యత్తును దృష్టి పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నాం. నో డౌట్ రేపు మనం పక్కా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలోన ఇక్కడ రాష్ట్రంలోన చేసుకుంటాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది, వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయము. ఇంకా మెరుగైన సదుపాయాలు వాలంటీర్స్కి మేము అందిస్తాం. వాలంటీర్స్ అందరూ కూడా నా యొక్క హితవు ఏంటంటే, మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు, వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు. వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులు మీతో చేయించడానికి చూస్తున్నారు, మీరు చేయొద్దు. మీరందరూ కూడా మాకు శ్రేయోభిలాషులే, మీరందరూ మాకు ప్రజలే. మిమ్మల్ని ఎటువంటి అసౌకర్యానికి మేము గురి చేయం. ఈ వ్యవస్థ కంటిన్యూ అవుతుందని మా అధ్యక్షుల వారు కూడా ఈ కూటమి తరపున చెప్పడం కూడా జరిగింది. కనుక వాలంటీర్లకి ఈ తప్పుదో పట్టించే కార్యక్రమం వాళ్ళు చేసినప్పటికి కూడా మీరు జాగరూకతతో ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు, మీ వ్యవస్థ రద్దు అవుతుందని కూడా మేము తెలియజేస్తూ, అలాగే బీసీ డిక్లరేషను మొదటి నుండి తెలుగుదేశం పార్టీ బీసీ పక్షపాతి. అలాగే ఈ ఎన్డీఏ కూటమిలో మొన్న బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తూ కంటిన్యూస్గా 3 సంవత్సరాలు ఇవ్వడానికి, అలాగే 75,000 కోట్లు దారి మళ్లించారు సప్లాన్ నిధులు. ఇలా కాకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్ళి 5,000 కోట్లతో ఆదరణ పథకాన్ని కూడా పునరుద్ధరిస్తూ, మళ్ళీ 10 లక్షలతో చంద్రన్న బీమా కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం. అలాగా ఏవైతే రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయో అవి జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాము, సామాజిక భవనాలు కడతాము, అలాగే తామాసా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తాం, అలాగే జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు పెడతామని కూడా ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు అందరూ ప్రజలు జాగరూకతతో ఈ తప్పుడు ప్రచారాలని మనం తిప్పుకొట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ సారథ్యంలో ముఖ్యమంత్రిగా చేసుకోవడం దిశగా మనం అందరం వెళ్ళాలి. నన్ను కూడా ఇక్కడ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే విధంగా నాకు మీరు తోడ్పాటు పడాలని, రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీ అభ్యర్థిగా కూడా హ్యాట్రిక్ సాధించే విధంగా మీరు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలను గురువారం లెక్కించారు. 31 రోజులకు గాను నోట్ల రూపేణా, చిల్లర రూపేణా మొత్తం 43,09,655 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీహరి సేవా వారితో లెక్కింపు జరిపామని పేర్కొన్నారు. అలాగే బంగారం 61 గ్రాములు, వెండి 1 కేజీ 600 గ్రాములు, విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $18 వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర శర్మ పర్యవేక్షించారు. ఈ లెక్కింపులో ఆలయ పాలక మండలి సభ్యులు శ్రీమతి ద్వారాపు అనురాధ, నెమలిపురి కోటీశ్వర చౌదరి, లుకలాపు గోవిందరావు, జలగడుగుల శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్ జీవీబీఎస్ రవికుమార్, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రం శ్రీనివాస కళ్యాణం మండపంలో ఈరోజు ఎన్డీఏ మిత్రకూటమి పార్టీల సమన్వయ సమావేశం, అభ్యర్థి పరిచయ వేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సమావేశంలో హాజరైన 3 పార్టీల కూటమి నాయకులు ఉమ్మడి అభ్యర్థి అయిన మామిడి గోవిందరావుకి సంపూర్ణ సహకారం అందిస్తూ భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేద్దామని తీర్మానించారు. అభ్యర్థి మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జి గేదెల చైతన్య, బీజేపీ ఇన్ఛార్జి శలాన శరత్ కుమార్తో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఏ కూటమి అభ్యర్థి మాట్లాడుతూ కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి కార్యకర్తను కూడా కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు. అనంతరం జనసేన ఇన్ఛార్జ్ చైతన్య, బీజేపీ ఇన్ఛార్జ్ శరత్ మాట్లాడుతూ అధిష్టానం కూటమి అభ్యర్థి ఎంజీఆర్ గారిని ఎన్నుకోవడం చాలా సంతోషకరమని, అలాగే అందరం ఐకమత్యంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేద్దామని అన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్న తన చిన్న కుమారుడు డాక్టర్ గుండ విశ్వనాథ్ త్వరలోనే వస్తున్నారని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. నాయకులు కోరినట్లే తమ కుమారుడు వస్తున్నందున పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని అన్నారు. తమ నివాసానికి పార్టీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడు క్రమశిక్షణతో అభిప్రాయాలు చెప్పామన్నారు. కేడర్ అభిప్రాయాలు విన్న తర్వాత 2-3 రోజుల్లో అధినేత చంద్రబాబుని కలిసేందుకు రావాలని శ్రీనివాసరెడ్డి చెప్పారని, దానికి తాము అంగీకరించినట్లు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ కుటుంబానికి అందిస్తున్న మనోధైర్యం మరువలేనిదని అన్నారు. ఇప్పుడు ప్రకటనలు. జీ ఫైబర్ వారి ఇంటర్నెట్ మరియు ఓటీటీ యాప్స్ కాంబో ఆఫర్ 100 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ 12 నెలల వాలిడిటీతో పాటు 5500 విలువ చేసే 23 ఓటీటీ యాప్స్ మరియు 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్ ఫ్రీ ఇన్స్టలేషన్తో కేవలం 10,620 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9246670388 మరియు 9247333377. ఫ్యాషన్ డిజైనర్ సారీస్ మరియు డ్రెస్సెస్ కొరకు ప్రత్యేక షోరూమ్ నీలం స్కూటర్ న్యూ బొటీక్ పెద్దపాడు రోడ్ శ్రీకాకుళం. మహిళల మనసుకు నచ్చే ఆధునిక డిజైన్లు, రెడీమేడ్ కుర్తీ, ప్యాంట్, డ్రెస్సెస్, గౌన్స్, ఘాగ్రస్, ఇండో వెస్టర్న్స్, సారీస్ ఇన్ సిల్క్, ఆర్గాన్జా, చినో, జార్జెట్ అండ్ కాటన్, ఇన్ పార్టీ అండ్ క్యాజువల్ వేర్ లభించును. ఆధునిక డిజైన్ల కొరకు నేడే విచ్చేయండి. నీలం స్కూటర్ పెద్దపాడు రోడ్ శ్రీకాకుళం. సెల్ నంబర్ 9392611109. ఇన్స్టలేషన్ ఛార్జీలు లేకుండా ఫ్రీ టు యూజ్ రౌటర్తో జీ ఫైబర్ వారి స్పెషల్ ఆఫర్. ఇప్పుడు కేవలం 2500 రూపాయలు చెల్లించండి మరియు పొందండి 100 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ 2 నెలలు వ్యాలిడిటీతో. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9246670388 9247333377. తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావుకి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న ఆంజనేయ స్వామి కోవెలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందని కూలంకుషంగా తెలిసిన వ్యక్తిని కనుక ప్రతి ఒక్కరూ కమలం గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిలారి ఈశ్వరరావు 65 ఓట్ల మెజార్టీతో కోన రాజారావుపై గెలుపొందారు. శ్రీకాకుళం నగరంలో బుధవారం అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు ఎన్నికలు జరిగాయి. కార్యదర్శిగా పేష చంద్రశేఖర్ 15 ఓట్ల మెజార్టీతో భవానీ ప్రసాద్పై విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా కె నాగభూషణ్ రావు వ్యవహరించారు. ఉపాధ్యక్షుడిగా మరిచెర్ల అన్నంనాయుడు, ప్రధాన కార్యదర్శిగా యగళ్ల ప్రసన్న కుమార్, కోశాధికారిగా విరోధి శ్రీనివాసరావు, గ్రంథాలయ కార్యదర్శిగా పాతిన రామారావు, క్రీడా కార్యదర్శిగా కారి అప్పారావు, మహిళా ప్రతినిధిగా ధవల అమృత ఏకగ్రీవంగా ఎన్నికైనారు. మంచి వ్యక్తి బాబు, ఆగండి. నిజాయితీగా పనిచేస్తాడు. నా మీద నమ్మకంతో నాకు ఈ విజయం చేకూర్చారు. నేను ఇందులో ఈ విజయంలోని కీలక పాత్ర మా మిత్రులందరూ అందరూ ఒక చాలా మంది బయటకు కనబడకంట నాకు విజయంలో తోడ్పడ్డారు. బయట తన భుజాల మీద వేసుకున్న కొద్దిమంది
రమేష్ గారు కానీ, అదే మా వేదుల వాసుదేవరావు కానీ, మా కృష్ణచంద్ర గారు, మా క్రాంతి, వీళ్ళందరూ తన భుజాల మీద వేసుకుని విజయాలు నడిపారు. దానికి ఇక్కడ భారతదేశంలో సభ్యులందరూ కూడా ఒక మంచి కొత్త ఒరవడి. ఈసారి పెద్దగా ఖర్చులు, అడవుడి, మందులు ఇవన్నీ లేదు. ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్ బయటపడాలని మేము ప్రయత్నం చేద్దామని నేను చాలా ప్రయత్నంలోనే ఇది చేశాను. అందులో సఫలీకృతమయ్యాను. దాన్ని కూడా ఈ యొక్క వారు మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. చాలా పెద్ద భారం వేశారని ఇది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మరియు ఈ నా పైన వేసిన మా మిత్రులు కోన రాజారావు గారు కానీ, ఎన్ని సూర్యారావు గారు కానీ, వాళ్ళకి కూడా మరొకసారి అందరం కలిసి ఈ ఒక వన్ డే గేమ్ తెల్లవారి నుండి అందరం ఒక బాడీ చూసిన సభ్యులు, అందరూ ఒక కుటుంబ సభ్యులు, వాళ్ళ ఎటువంటి భేదాభిప్రాయాలు ఏ కార్యక్రమమైనా అందరూ సహకారం పనిచేస్తామని ఆశిస్తూ బీసీలను వెన్నెముకగా తీర్చిదిద్దించి తెలుగుదేశం పార్టీ అయితే బీసీలను మోసం చేసిన పార్టీ వైసీపీ అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. గారలోని అంపోలు పంచాయతీలో బుధవారం నిర్వహించిన బీసీ ఆత్మీయ కలీకా సమావేశంలో పాల్గొని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడారు. బీసీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన పార్టీ తెలుగుదేశం మాత్రమేనని, చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఓ సామాన్య కార్యకర్తనని, పార్టీ పట్ల తనకున్న చిత్తశుద్ధిని, ప్రజా సమస్యల పోరాటం చూపుతున్న పోరాట పటిమను గుర్తించి తనకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనకు శ్రీకాకుళం కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా సీటు ఇచ్చారని వివరించారు. నీలి మీడియా తప్పుడు ప్రచారాలు చేసి టీడీపీ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దయచేసి ఈ నీలి మీడియా రోత రాతలను నమ్మొద్దని టీడీపీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను గొండు శంకర్ కోరారు. నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా నన్ను గుర్తించి కేంద్రంలో నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు తనకు ఈ అవకాశం కల్పించారని వివరించారు. ఈ సందర్భంగా 10 అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ కరపత్రాలను విడుదల చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తామని, 5 పెన్షన్ నెలలకు 4,000కు పెంచుతామని ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గారమండలంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వెంటే ఉన్నారని గారమండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు లోపింటి రాధాకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వమరవెల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మండల ముఖ్య నేతలంతా గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి టికెట్ కేటాయించాలని ముక్తకంఠంతో కోరారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధిష్టానం ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించామని చెప్పారు. చంద్రబాబు నాయుడును అన్యాయంగా 53 రోజులు జైలు పెట్టిన సమయంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నిద్రాహారాలు మాని నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టామని వివరించారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని మరలా చంద్రబాబు నాయుడు పునరాలోచించి గుండ లక్ష్మీదేవికి కూటమి అభ్యర్థిగా టికెట్ కేటాయించినట్లయితే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు శాసనసభలో ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి తాను మరలా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సేవలో అడుగు పెడతానని శపథం చేశారని గుర్తు చేశారు. మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నా, శాసనసభలోకి మళ్ళా వెళ్లాలన్నా లక్ష్మీదేవికి టికెట్ కేటాయించాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన ప్రతిసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఈ సంస్కృతిని మరలా పునరావృతం కావాలంటే లక్ష్మీదేవితోనే సాధ్యమని కోరారు. గతంలో గుండ లక్ష్మీదేవి 2014లో గెలిచిన సమయంలో పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులను కాదని ఎంపీ వర్గానికి అనేక పదవులు కేటాయించారని, ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి పదవులు కట్టబెట్టారని వివరించారు. తెలుగుదేశం పార్టీ గారమండల అధ్యక్షులు లోపింటి రాధాకృష్ణారెడ్డి, వమరవిల్లి పంచాయతీలో ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్, తెలుగు యువత నాయకులు కైబాడి రాజు, వాణిజ్య విభాగం కార్యదర్శి జల్లు అబ్బాయి నాయుడు, ఎర్రారావు, అధిక సంఖ్యలో మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో 8 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 8 తెలుగుదేశంకి వస్తాయి, 2 వైసీపీకి వెళ్తాయి. వాళ్ళ నిర్ణయం మార్చుకోకపోతే 2, 3 తెలుగుదేశంకి వస్తాయి, 7 వైసీపీకి వెళ్ళిపోయినా
ప్రజల తాలూకా ట్రెండ్ అనేది బాగా మారింది. మనకి ఎంపీ రామ్మోహన్ నాయుడు అంటే ఎర్రన్నాయుడు గారు బట్టి మనకి దేవుడని ప్రార్థించుకున్నాం. ఒక్కరోజు కూడా ఆయన పోతాడనే మాట వచ్చేది కాదు. అలాంటిది ఈరోజు ఎక్కడ చూసినా ఏ కార్యకర్త నోట చూసినా ఎంపీ గారు ఎందుకు స్థపతికి ఉన్నారు, ఇలాగైతే ఎంపీ గారు కూడా పోతారని ఒక స్వాగతం పెద్దలందరూ తెలుసుకొని పెద్దలందరూ కూడా అధిష్టానికి చెప్పి అమ్మగారికి టికెట్ ఇస్తే మా అందరి సహాయ సహకారాలు ఉంటాయి. లేనప్పుడు ఆమెకు ఇండిపెండెంట్గా గెలుచుకొని తీసుకెళ్తామని మా మండల పార్టీ తరఫున మేమందరం ఏకంగా రిమ్స్ సెక్యూరిటీ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు, రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం నగరం రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రిమ్స్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 7 ప్రకారం సక్రమంగా వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 5వ తారీఖులోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అతి తక్కువ వేతనంతో సెక్యూరిటీ సిబ్బంది దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెల నెలా వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అవుట్సోర్స్ ఏజెన్సీలు రద్దు చేసి సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిని అబ్కాస్లో చేర్చాలని డిమాండ్ చేశారు. మరణించి తీసివేసిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఐఎస్ఐ, పిఎఫ్ అందరికీ సక్రమంగా అమలు చేయాలని కోరారు. అధికార యంత్రాంగం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తదుపరి పరిణామాలకు అధికార యంత్రాంగమే బాధ్యులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షులు ఎం సూర్యనారాయణ, కార్యదర్శి ఎస్ రాజేంద్ర, కోశాధికారి ఆర్ చిన్నారావు, రిమ్స్ నాయకులు కె రవికుమార్, జి అప్పన్న, బి శ్రీను, రవి, చంద్రశేఖర్, బద్రి, సోమేష్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రిమ్స్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇష్యూపై ధర్నా చేయడం జరిగింది. ప్రధాన కారణము శాలరీస్, జీతభత్యాల సమస్య. గత జనవరి నుంచి ఈరోజు వరకు 2 నెలల జీతభత్యాలు కాంట్రాక్టర్ వేయడం జరగలేదు. సో ఏ నెలకు ఆ నెల జీతం 10వ తారీఖు లోపు పడాలని మేము ప్రభుత్వాన్ని, అలాగే అధికారుల్ని, ఈ కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా కోరుచున్నాము. జీతం లేనిదే పనిచేయడం కష్టం. కాబట్టి మేము ప్రశాంతంగా ఉద్యోగం చేయాలన్నా 10వ తారీఖులోగా జీతం అనేది ఇవ్వాల్సిన అవసరము ఏర్పడింది. అలాగే అనేక సమస్యలు ఉన్నాయి. పిఎఫ్లు అయితేనేమి, ఈఎస్ఐలు అయితేనేమి, ఇంకా మిగతా సమస్యలు కూడా జీవో నెంబరు దీని ప్రకారం కూడా జీతభత్యాలు అనేది పెంచాలి. మినిమం కనీస వేతనము, సమాన పనికి సమాన వేతనము ప్రతి కార్మికుడికి 25,000 రూపాయలు ఇస్తే కానీ సరిపోదు. ఎలక్షన్ అయిన తర్వాత మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ ఇష్యూ మీద ప్రధానంగా ఫైట్ చేస్తామని కోరుతున్నాను. నా పేరు మురళి, శ్రీకాకుళం, రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గౌరవ అధ్యక్షుడు. మేస్వా సేవలను విస్తృతం చేస్తామని అసోసియేషన్ అధ్యక్షులు చల్లా రాంబాబు గురువారం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో తెలిపారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ పేదవారికి ఉన్నదాంట్లో కొంత భాగాన్ని సమాజ సేవకై ఉపయోగించాలనే మంచి ఆలోచనతో వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగపడే ట్యూషన్ తరగతులు యుఎస్ఏకి చెందిన చల్లా ప్రవీణ్ కుమార్ సహకారంతో నిర్వహిస్తున్నామని, మండవకురిటి విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 30 నిరుపేదలకు దుప్పట్లు, గొడుగులు, చెప్పులు, కొంత ధనసాయాన్ని అందించారు. విద్యార్థులకు పుస్తకాలతో పాటు అవసరమైన వస్తువులను అందించి ఉన్నతమైన స్థానంలో నిలిచాలని అన్నారు. పెద్దలకు శ్రీ శ్రీ శంకరాచార్యుల చిత్రపటాన్ని అందించి అందరూ ఆధ్యాత్మిక భావనతో కలిగి మెలిగి ఉండి సమాజంలో తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. బి వెంకటేశ్వరరావు స్వాగత ఉపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో అధ్యక్షులు చల్లా రాంబాబు, సెక్రటరీ కలారి వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు కృష్ణారావు తదితర సభ్యులు, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం కళింగపట్నం మదీనా బాబా ఉరుసు చందనోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు.
రంజాన్ నెలలో నెలవంక ప్రారంభమైన 16 రోజుల తర్వాత బాబాకు ఉరుసు ఉత్సవం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో హజీరత్ మదీనా బాబా దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు చందనోత్సవ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం బాబా సమాధి ఎదురుగానున్న ప్రార్థనా మందిరం నుంచి చాదర్ను ఊరేగింపుగా తీసుకువచ్చారు. బాబా సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాబాకు ఉన్న చందనాన్ని తీసి కొత్త చందనం పూశారు. తెల్లటి వస్త్రాన్ని కప్పి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. బాబాకు ఇష్టమైన అటుకులు ప్రసాదాన్ని సమర్పించారు. పూలతో పూజించి భక్తులు ఉపవాసాలు చెల్లించారు. ఉత్తరాంధ్ర నుంచి అధిక సంఖ్యలో ముస్లింలతో పాటు హిందువులు తరలివచ్చి ఈ చందనోత్సవంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.